ఓం శ్రీ మాతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మేషరాశి వారికి వీరు కత్తొక్క తొక్కినట్లే మరి వీరి యొక్క జాతకం ఈ యొక్క 3 రోజులు కూడా వీరికి జరిగేది ఏ విధంగా ఉంటుంది, మరి వీరి యొక్క జాతకంలో వీరి యొక్క రాశిలో జరగబోయే దాంట్లో వీరికి అన్ని విధాలుగా ఏ విధంగా ఉంటుంది, వీరి యొక్క మనస్తత్వం ఏమిటి, వీరు అసలుకి ఎటువంటి విధానంలో నడిస్తే చాలా మంచిది, వీరు ఏ పనిని చేస్తే ఆర్థికంగా అన్ని విధాలుగా ముందుకొస్తారో ఈ వీడియోలో చూద్దామండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ గురువు గారి గురించి చెప్పుకుందాం. ఈ గురువు గారు భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తూ ఉంటారు. మీరు మీకు ప్రేమించిన వారు ఏదైనా దూరం అవుతున్నా, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, విడాకులు, కోర్టు సమస్యలు, స్త్రీ పురుషుల మధ్య ఏదైనా సమస్యలుందా, ఏదైనా వశీకరణానికి సంబంధించిందైనా, మరియు బిజినెస్ పరంగా అయినా వివాహ పరంగా అయినా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఈ గురువు గారు అతి కొద్ది రోజుల్లోనే పరిష్కారం చేస్తారు. మరి వీరి ఫోన్ నంబర్ 7993585877. గురూజీ శివరామరాజు గారు. మరి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ ద్వారాగే జ్యోతిష్యం అనేది చెప్తారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. మరి చూసుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశి వారు ధైర్యశాలి, రాముడు వంటి వారు. ఏ పని అయినా నిర్మోహమాటంగా నిర్భయంగా ముందుకు వెళతారు. సామ్రాజ్యాన్ని నిర్మించిన నేత. నాయకత్వ గుణం మేషరాశి వారి లోపల చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు నాయకత్వ లక్షణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. దీక్షణ బుద్ధిగా యోధులు. అంటే వీరు ఎటువంటి పరిస్థితుల్లో అయినా బుద్ధితో ఎదుర్కొనేటువంటి లక్షణం కలిగిన వారనేది చెప్పుకోవచ్చు. తాను ఏది అనుకున్నా దాన్ని సాధించే పట్టుదల కలిగిన వారు. ఓ నిర్ణయాన్ని తీసుకుంటే దాన్ని సాధించే వరకు ఒక పట్టు వదలని విక్రమార్కుడులాగా చాలా పెద్ద స్థాయిలో ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వేగంగా స్పందించే అగ్ని స్వభావం. చిన్న విషయానికే స్పందన ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కానీ క్విక్ రియాక్షన్ అనేది వీళ్ళ దగ్గర ఉంటుందనైతే చెప్పుకోవచ్చు. మరి తాను అనుకున్న దాన్ని సాధించే పట్టుదల కలిగిన వారు ఈ మేషరాశి వారు. మరి వేగంగా స్పందించే గుణం అనేది వీళ్ళ దగ్గర చాలా ఎక్కువగా ఉంది. తలచినది తడువుగా చేసే తాపత్రయుడు. ఆలస్యం లేకుండా పనులు మొదలు పెడతారు. అంటే వీరేందంటే ఆలస్యం లేకుండా ఏ పన్నైనా సరే వాయిదా లేకుండా వెంటనే తొందరగా చేసుకుంటారు. ప్రతి విషయంలో కూడా వీళ్ళకి ముందుగా ఉండాలనే కోరిక కలిగిన వారు ఈ మేషరాశి వారు. పోటీ అంటే ముందుండాలని ఆరాటం వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. మరి పరాక్రమశాలి నాయకులుగా కూడా వీరు ఎక్కువగా ఉంటారు. ప్రభావితం చేయగలిగిన శక్తి, ఎవరినైనా కూడా ప్రభావితం చేయగలిగినటువంటి శక్తి వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో నిండిన వ్యూహకర్తలాగా తాను అనుకున్నదే సరైనది అని నమ్మకంతో దానికోసం గట్టి పోరాటం చేసేటువంటి వారు ఈ యొక్క మేషరాశి వారు. కొంచెం తరబాటు లేని మొండి మస్తిష్కులు అని చెప్పుకోవచ్చు. ఇతరుల మాటల్లో అంతగా పట్టించుకోరు. వీరు ఏదైతే అనుకుంటారో దాని గురించి ఎక్కువగా శ్రద్ధ పెట్టి దానిపైన ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు. తనపై నమ్మకం పెట్టుకునే వ్యక్తి. తనపై అంతేకాదు కొన్నిసార్లు అహంగా కూడా ఇది మారుతుంది. వీరికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. స్నేహితులకు రక్షణగా ఉండే నరసింహ హృదయం కలిగిన వాళ్ళలాగా తన వాళ్ళకి ఏదైనా జరిగితే ఖచ్చితంగా గట్టిగా నిలబడేటువంటి లక్షణం వీళ్ళకు ఉంటుంది. అహామికతో కూడిన అభిమాని. పొగరు లేకపోయినా తన ప్రత్యేకత చూపించుకుంటారు. పోరాటం మొదలని ఒక యోధుల్లాగా వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీరు స్వతంత్రంగా ఉండడం కోసం ఎక్కువగా ఉండేటువంటి లెక్క కలిగి ఉంటారు. ఎప్పుడూ కూడా ఒకరి ఆధీనంలో వీరు ఉండరు. అలాగే మంచిగా వీళ్ళు ఏదైనా కూడా చేయాలనుకున్నా కూడా పూర్తిగా గట్టిగా నిలబడేటువంటి లెక్క అనేది వీళ్ళ దగ్గర ఉంటుంది. మరి చూసుకున్నట్లయితే మరి వీరికి గురు బలం అనేది జూన్ 6 మిథున రాశిలో గురుడు మరియు బుధుడు కలయిక చెందడం వల్ల మేషరాశి వారికి మానసిక స్థిరత్వము, ఆత్మవిశ్వాసము, సానుకూల ఆలోచనలు పెరుగుతాయి.
ఇది ముఖ్యంగా వ్యాపార, ఉద్యోగ, విద్యా రంగాలలో మంచి ఫలితాలను ఇస్తుంది. మరి ఈ యొక్క మేషరాశి వారికి ఈ యొక్క 3 రోజులు ఏ విధంగా 8, 9, 10 తేదీల్లో వీరికి అసలు ఏ విధంగా ఉంటుంది, వీరి జాతకంలో ఎలా ఉంటుందనేది ఒక్కొక్క పాయింట్గా చూసుకున్నట్లయితే, మరి ఈ 3 రోజుల్లో కుటుంబ జీవితం అనేది, కుటుంబ సభ్యుల బంధాలు అనేవి చాలా వరకు మెరుగుపడతాయని చెప్పుకోవచ్చు. గురువు ప్రభావంతో కుటుంబంలో ఆనందము, ఐక్యత పెరుగుతుంది. పిల్లల విద్య, ఆరోగ్య విషయాల్లో సానుకూల పరిణామాలు కనిపించవచ్చు. మరి చూసుకున్నట్లయితే ఈ 3 రోజులు కూడా ఆరోగ్య విషయంలో చూసుకున్నట్లయితే జూన్ 2025లో శని ప్రభావం వల్ల కొంత మానసిక ఒత్తిడి, అలసట అనుభవించవచ్చు. అయితే గురు అనుకూలతతో ఆరోగ్య సమస్యలు పెద్దగా ఉండకపోవచ్చు. వ్యాయామం, ధ్యానం, సంతులిత ఆహారం ద్వారా ఆరోగ్యం కాపాడుకోవచ్చు. ఈ 3 రోజులు కూడా మరి ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి. కొత్త పెట్టుబడులు, ఆస్తి కొనుగోలు అనుకూల సమయం ఇది. అయితే అనవసరపు ఖర్చులను నియంత్రించుకోవడం అనేది చాలా జాగ్రత్తగా పడవలసినటువంటి విషయం. మరి ఉద్యోగరీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు ఈ కాలంలో ప్రమోషన్లు, కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. బాస్ సహ ఉద్యోగులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. కష్టపడి పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. మరి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఖచ్చితమైనటువంటి కొన్ని ప్రమోషన్స్ కూడా మరి మీకు ఈ నెలలో తప్పకుండా వచ్చే అవకాశం అనేది అయితే మాత్రం ఉంటుంది. మీరు ఎన్నాళ్ళగానో కష్టపడుతున్నటువంటి కొంత మీ కష్టానికి ఫలితం అనేది అయితే మాత్రం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక చూసుకున్నట్లయితే విద్యార్థులకు ఈ 3 రోజులు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయాలు సాధించే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంది. క్రమశిక్షణతో చదువుతాము, అలాగే గురువుల సహాయం తీసుకోవడం ద్వారా ఇంకా మంచి ఫలితాలు అనేవి వస్తుంటాయి. మీ తోటి విద్యార్థులతో కానీ, మీ తోటి స్నేహితులతో కానీ మీకున్నటువంటి సమస్యలను పంచుకుంటూ, వారికి ఉన్నటువంటి నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకుంటూ మీరు ఇంకా పై స్థాయిలోకి వెళ్ళే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఇక చూసుకున్నట్లయితే రాజకీయ నాయకుడు పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ రంగంలో ఉన్న మేషరాశి వారికి కాలంలో ప్రజాదరణ అనేది చాలా ఎక్కువ స్థాయిలో పెరుగుతుందనైతే చెప్పుకోవచ్చు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మంచి గుర్తింపు సాధించవచ్చు. అయితే శని ప్రభావం వల్ల మీకు కొంత మానసికమైనటువంటి ఒత్తిడి, అలాగే మీ ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటూ, గట్టి సవాళ్లను ఎదుర్కొంటూ మరి మీరు ఈ యొక్క 3 రోజులు కూడా చాలా పెద్ద స్థాయిలో నడిచే ప్రయత్నం చేయాలి. దానికి ప్రిపేర్ అవుతూ మీరు ఉండాలని అయితే మాత్రం చెప్పుకోవచ్చు. మరి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో చూసుకున్నట్లయితే జూన్ నెలలో ఆస్తి కొనుగోలు, అమ్మకాలకు అనుకూలమైనటువంటి సమయం. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే ముందు మంచి అవకాశం అయితే చెప్పుకోవచ్చు. అయితే పెట్టుబడులు చేసే ముందు సవివరంగా అన్ని విషయాలు పరిశీలించడము, ఉడ్డిగా నమ్మి ముందుకు పోకుండా మీరు మీ సొంత ఆలోచనతో ఆలోచించి మీదైనటువంటి తెలివైన స్థాయిలో, మీ శైలిలో మీరు ప్రయత్నం అనేది చేయండి. ఎప్పుడూ కూడా ఆచితూచి అడిగేస్తే మీకు మంచి ఫలితం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. విదేశీ వ్యవహారాల్లో ఉన్నటువంటి, విదేశాల్లో ఉన్నటువంటి మేష రాశి వారికి ఈ 3 రోజులు అనుకూలమైనటువంటి పరిణామాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. మరి ప్రయాణాలు, ఉద్యోగ అవకాశాలు అన్నీ కూడా ఈ యొక్క ప్రయత్నంలో ఈ 3 రోజుల్లో మెరుగ్గా మీకు ఉంటుంది. అయితే ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం అనేది మీరు చాలా ముఖ్యంగా చూసుకోవాల్సినటువంటి అంశము. అయితే ఈ 3 రోజులు కూడా మీరు ప్రత్యేకంగా హనుమాన్ చాలీసా పఠించడము, శని మంత్రం జపించడం ద్వారా శని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. మరి ఈ వీడియో అయితే మాత్రం ఇంతవరకేనండి. మా ఎక్స్ప్లెనేషన్, మా వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ అలాగే మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఈ గురువు గారిని సంప్రదించి మరి మీకు సంబంధించినటువంటి తగు నిర్ణయాలను తీసుకొని ఆచితూచి
వ్యవహరించవలసిందిగా మా తరపు నుంచి కోరుతూ ఉన్నాము. స్వస్తి.